బట్టి నిన్న దిగింది మట్టది అమ్మలగత్తది చేస్తున్నాను ఆకలి చెంద కొంచెం లేట్ అయింది ఈరోజు అది కదా నీకేనా తినమ్మా తిని బంగారా అది ఎండిపోయింది బట్టి మళ్ళీ నీటిలో దిగలేదు కానీ చూసేది వీటితో బెంచ్ మీద కొడుకుని ఇందాక నింపుతాడు అయిపోయి రాని చాలా దూరం పరిస్థితి వచ్చేసింది ఫాస్ట్గా వచ్చేసాను ఏమీ లేదు దగ్గర పెట్టడానికి స్టెప్స్ కూడా తీసుకోలేదు ఎక్కడేమో ఇది ఉంటుంది కదా కుంటిసేవాడు ఆడొచ్చేస్తున్నాడు సగం దూరం ఇది బాగానే ఉంది రోజు అసలు కట్నం చేయట్టు తిను 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 అయ్యో నువ్వేంటి ఆగు 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 ఆరా పిల్లల్ని ఎట్టేసా నువ్వు ఆడపిల్లలనే నువ్వు కూడా ముద్దులెట్టేసినవేంట్రా అందరూ ముద్దులెట్టేస్తున్నాను ఇంకంటే ఎటుండు అది అనుకోండి ఎక్కడవుతాను దా సీటమ్మా తప్పని చేస్తాను అనుకో ఇగో దీన్ని కూడా పెద్దనా వచ్చింది ఇదిగో తింటుంది ఇదే ఇస్తుంది పాలు మనం ఇప్పుడు ఏమో ఎక్కర్లా వద్దు వద్దు పాలు ఇంకా 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అయితే తాగుతాయి అప్పుడు దాకా తల్లిపాలే బలం వాటికి సరిపోతాయి దీనికి అన్నం దీనికి పెడతాను పాలు అవి పెట్టుకొస్తాను పగలో దీనికి ఎడితే సరిపోతాయి పిల్లలు కొంచెం ఇబ్బంది పడి అలా ఇందులో తింటే ఎలా కుదురుతుంది నేను అన్నంతా తిందంటే కదా ఈరోజు అయిపోతున్నారు ఈరోజు అన్నండి బ్రష్లేదండి మిగిలిన సరిపోతుంది అక్కడ కనిపిస్తున్నది ప్రాణం తీసుకొచ్చింది బయటడానం సరిపోవట్లేదు క్వాంటిటీ పెంచాలంట 2 బయటికి రావాలి మనం కూడా అక్కుపరాని ఎంతలాగా సరిపోతుంది రాను సరిపోతుంది గిల్లదు కూర్చుంది చూడు ఏం మిగిలిన పిల్లలకి దాన్ని పెట్టాలి కాకపోతే చిన్న పిల్లలు పెద్దకి దాని ఇంకో బందున్నాయి స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుందా
పీట్లు అన్నీ వేసేసి పక్కన ఎట్టేస్తే పిల్లలు తాగమంటావా? ఎందుకంటే తాగుతూ రాదా అట్లా తల్లిపాలు తాగుతూ బుద్ధి కదా. 2 రోజు 2 రోజు అనుకుంటాను రెండో రోజు మూడో రోజు మరి నిన్న రాలేదు తినడానికి. ఏది ఇప్పుడు ఇది వెళ్ళిపోద్ది పిల్లల దగ్గర వెళ్ళిపోద్ది. నీళ్ళు ఆడతాను పోతే అక్కడ దింపుతూ ఏమి అమ్మ మీదకి వెళ్తున్నావే? మీ అమ్మనే కలుపుతావా? దీని తల్లేనమ్మది, అదే బెదిరిస్తుంది ఇలా. పొట్టిది దాని తల్లే. ఇది ఇది ఉన్నాయి. ఎన్ని మగ పిల్లలు ఉన్నా చిన్న 7 పిల్లలు వచ్చింది అక్కడ. ఉండమ్మ రానమ్మ వచ్చాను కదా, ఇందాక వెళ్ళిపోయాను అనుకున్నావా? నాకు ఒక్క కాదు పొద్దున్న 7:30 కదా మీకు చేశాను, 8ంటికి చేసినట్టు. ఆ టైంలో చేయమన్నాడు డాక్టర్ గారు, చెప్తాను అన్నాడు. పర్మైంది అన్నీ ఉన్న దగ్గర కాదు, సిబిఎస్ కొత్తది ఓపెన్ చేయాలి. డాక్టర్ ఆవిడ ఎక్కడ? అదే ఏంటి ఇలా కుక్కలకి అన్నం పెడుతున్నారని చూస్తుంది కోణం. తిను ఇదిగో ఇప్పుడే వేసాను మళ్ళీ. నీకు ఎక్కువైంది ఇంక అక్కడ ఏమో తక్కువైంది అనుకుంటే ఇలా అరాడమా. మనసు ఏంటి మనసు ఆటలాడుతున్నావు? ఎప్పుడు నిండుకొండలో ఉంటుంది. బాగుంటుంది కెమికల్. మాట్లాడుకుంటున్నావంటే తిని ఊగుతున్నావు ఇంతగా. తిని తిని బాగా ఊపిన తోక. తెల్ల దగ్గర వెళ్ళిపోయింది, మళ్ళీ కనపడతలేదు. వారం దాకా కనపడుతుంది, ఒకసారి 2 వారాలు కనపడుతుంది. అది దీంతో పాటు తిరిగేది మళ్ళీ ఎప్పుడో కనపడుతుంది. మొదల్లో మీరు వెళ్ళిపోయింది ఇది అయ్యేలా. వచ్చిందా నీ గురించే బాబా? ఇంకొచ్చినప్పుడు కూడా అలాగే చేసేవారు. తినేసే తినేసే సరిపోయిందా? ఉందా సార్? అరే వెళ్ళరా
అరే స్వామి అదిగో మధ్యలో ఉంటుంది తిను తిను తినరా తినమ్మా అదిగో తిను తిను అది తెల్లపప్పు ఒకటి అక్కడక్కడ తిరుగుతుంది పాపం. అయ్యో అదేమో కనపడగలండి ఎడమనంటే బెదిరితో తిరుగుతుంది అది. ఏమరా తీగల తర్వాత తొలగింది. మగదే మగదే